చార్మినార్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. బుధవారం వేముల మండలంలోని భూమయ్య గారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జగన్ రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా భూమయ్య గారి పల్లెకు చేరుకున్నారు. దాంతో ఆ గ్రామం జనసంద్రంగా మారింది. ఖమ్మం జిల్లా మధిరాలో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకోని అధికారులు. తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత పారిశ్రామికవేత్తల పట్ల టెండర్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురుకులాల్లో చదువుకొని BHEL ఉద్యోగం వదులుకొని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన షూస్ అనే కంపెనీ పెట్టాడు. ప్రభుత్వ గురుకులాలకు షూస్ సప్లై చేద్దామని ఆన్లైన్ పోర్టళ్లకు వెళ్తే అప్లికేషన్ కూడా అలో చేయలేదు. ఎందుకంటే అక్కడ ఎంట్రీ కావాలంటేనే 300 కోట్ల టర్నోవర్ నిబంధన పెట్టారు. ఒక దళిత విద్యార్థి అన్ని కోట్లు ఎక్కడి నుండి తెస్తాడు? తరతరాలుగా తోలు పని చేస్తూ కష్టపడి పైకొచ్చిన వాళ్లను కాదని, అసలు చెప్పులు కుట్టడం అంటే ఏంటో తెలియని, చర్మంతో ఏమాత్రం సంబంధం లేని చింతమని, పార్శ్వనాథ్ లాంటి బడా వ్యాపారులకు ఈ టెండర్ ఎలా కేటాయించారు? కేవలం డబ్బుల కోసమే ప్రభుత్వం ఇలాంటి వారికి కొమ్ము కాస్తుంది. సామాజిక సంక్షేమ గురుకులాల షూస్ టెండర్లలో అర్హులైన దళిత యువకులను కాదని, వేరే వర్గాల బడాబాబులకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందని ఆయన ఆధారాలతో సహా విమర్శించారు. మరి దీనికి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీధర్ బాబు గారు. మీకు ఈ విషయం తెలియదా? ఇప్పుడే నేను వస్తుంటే ఒక మన షూస్ అని ఒక కంపెనీ ఉంటుంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. BHELలో డెప్యూటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా, ఒక పాపులర్ షూ మార్ట్ లాగా, ఒక బాటా షూస్ లాగా అని చెప్పి మన షూస్ అని ఒక కంపెనీ పెట్టుకున్నాడు. పెట్టుకొని నేను కూడా ఈ గురుకుల పాఠశాలను చదువుకున్నా కాబట్టి నేను కొన్ని షూస్ నేను కూడా సప్లై చేస్తాను అని చెప్పి ఆన్లైన్ పోర్టల్కి వెళ్తే ఆయన అప్లికేషన్ కూడా అలో చేయలేదు. ఎందుకు? ఇక్కడే తెరకాసు ఉంది. నా పిల్లంట స్టోరీ. మళ్ళీ ఎందుకు అంటే
అక్కడ ఎంట్రీ కావాలంటేనే 300 కోట్ల టర్నోవర్ చూపించాలి. 300 టర్నోవర్ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక పూర్వ విద్యార్థి ఏడుకెళ్ళి పట్టుకొస్తాడు భయ్. చచ్చిపోయిన ఆవులను, చచ్చిపోయిన పశువులను, తాత ముత్తాతల నుండి వాళ్ళ శవాలను, వాటన్నిటిని కూడా వాటన్నిటి కూడా తీసుకొచ్చి ఆ తోలు తీసి ఆ తోలును తంగేడు ఆ బెరడు ఉంటుందిగా, తంగేడు చెక్కలలో పెట్టి రాత్రింబవళ్ళు అహోరాత్రులు కష్టపడి వరంగల్ దేశాయపేట కానీ, కాశీబుగ్గ కానీ, రకరకాల ప్రాంతాల, అదేవిధంగా బోలక్పూర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి చెంగిచెర్ల దగ్గర నుంచి రామనాథపురం నుంచి వీటన్నిటి కూడా తీసుకుపోయి ఎవ్వడు మానవ మాత్రుడు చెయ్యలేని పని అందరూ అసహించుకుంటున్నా ఆ పని చేసి పొట్ట నింపుకున్న సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఒక్క విద్యార్థి గురుకుల పాఠశాల చదువుకొని బిహెచ్ఎల్లో ఉద్యోగం వచ్చి, ఆ ఉద్యోగం వద్దు నేను కూడా నా పూర్వీకుల్లాగా చేస్తా కానీ ఇంకా బాగా చేస్తా, ఆ వివక్ష లేని పని చేస్తాను ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని ఈయన ఎవరి దగ్గరికి పోయిండా అంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దగ్గరికి పోయిండు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు ఎక్కడుంది ఆ ఫోటో? ఇగో నువ్వే. మీరు కూడా సోషల్ వెల్ఫేర్ చదువుకున్నారు. నేను కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు మీరు జడ్పీ చైర్మన్. ఇగో మీరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు. మీలాగనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడు మన షూస్ అని ఒక ఇండస్ట్రీస్ పెట్టుకొని సార్ నాకు కూడా షూ ఇవ్వండి అని అంటే ఈయన రాసిండు. ఎవరు? లక్ష్మణ్ కుమార్ గారు. ఏం రాశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, కన్సిడర్ అండ్ డూ ద నీడ్ఫుల్ అని చెప్పి రాసిండ్రు. మరి మీ కింద ఉండే డిపార్ట్మెంటు, మీరు ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చిండ్రో, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చొరవ వల్ల అయితే మీరు ఆ త్యాగం వల్ల అయితే మీరు ఈ స్థాయికి వచ్చిండ్రో, అదేవిధంగా ఒక విద్యార్థి ఒక ఇండస్ట్రీ పెట్టుకొని మీ దగ్గరికి, శ్రీధర్ బాబు దగ్గరికి చెప్పులు అరిగేలా తిరిగితే అతన్ని ఇలా మీరు ఎంట్రీ కూడా చేయనిస్తలేరు. మరి షూ టెండర్ ఎవరికి పోయింది? ఇంకో చింతామణి పార్శ్వనాథ్. మరి ఆయన రమేష్ జైన్ ఏమైనా చెప్పులు కుడతాడా? ఆయన ఏమైనా చర్మకారుడా? ఆయనకు లిడ్ క్యాప్లు ఎట్లు ఇచ్చిండు మీరు? ఆయన చర్మకారుడా? ఆయన ఎప్పుడైనా తోలు కోసిండా? మరి ఏ బేసిస్ మీద ఆయన అలో చేస్తలేరు మీరు? దీనికి ఆన్సర్ లేదు. ఇదంతా ఏంటంటే వీళ్ళకు డబ్బులు కావాలి, కుల్లా గన్నీ బ్యాగులలో మోసుకపోయి పెట్టాలి. ఇలా మేము మళ్ళీ చెప్తున్నాం. ఇక మన ఇక్కడే నా పక్కనే ఉన్నాడు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు. మత్స్యకారులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఆకోర్టికా డ్రై సీ ఫుడ్స్ ద్వారా శుభ్రమైన 12 రకాల మత్స్య సంపదను కుక్ టు రెడీగా ఉత్పత్తులు ప్రజలకు అందిస్తున్నామని ప్రొప్రైటర్ పేరూరి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసి అక్టోరికా ఉత్పత్తుల కేంద్రం వద్ద పాత్రికేయులతో మాట్లాడుతూ శుద్ధి చేసిన డ్రై సీ ఫుడ్ను వండుకునే విధంగా మత్స్య సంపదను ప్యాకింగ్ చేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు. దీని ద్వారా డ్రై సీ ఫుడ్స్ ప్రజలకు అందడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, అంతేకాకుండా యంత్రాలను తగ్గించి సుమారు 26 మంది మత్స్యకార కుటుంబాలకు పనిని కల్పించడం జరుగుతుందన్నారు. సీ ఫుడ్ను తినడం వల్ల ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారని, అలాగే భారతదేశంలో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మా అక్టోరికా ద్వారా డ్రై సీ ఫుడ్ అందుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ అక్టోరికా బ్రాండ్ పేరుతో సీ ఫుడ్కి ఒక బ్రాండ్ని ఉండాలి, సీ ఫుడ్కి ఏం చెప్పాను ఆలోచనతో ఒక సదుద్దేశంతో పెట్టినట్టు బ్రాండ్ అక్టోరికా. ఇంతవరకు బ్రాండ్ లేని పరిస్థితుల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీని అందరినీ కూడా మేము సుమారుగా 22-26 ఫ్యామిలీస్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ నుంచి ఫిష్ని కలెక్ట్ చేసుకుని దానికి శుభ్రంగా దాన్ని నీట్ అండ్ క్లీన్ అందరూ తినడానికి ఇబ్బంది అయిన విధంగా దాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఒక కొత్త ప్యాకింగ్లో అందరికీ అందుబాటులో తీసుకురావాలంటే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటిది అక్టోరికా బ్రాండ్ని. ఈ స్టార్ట్ చేసినట్టుగానే దీంట్లో ప్రజలు ఆదరణ గురి కావడం, మేము కూడా లోకల్గా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఒక ఆలోచనతో మిషన్స్ని తగ్గించుకుని మ్యాన్ పవర్ని ఎక్కువగా వాడుకుంటూ వాటిని క్లీన్ చేసే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఫిషర్మెన్ను వాడుకుంటూ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళలను వాడుకుంటూ ప్యాకింగ్ని ఒక ఏ రకమైనటువంటి ఆర్డర్ స్మెల్ లేనటువంటి విధంగా దాన్ని శుభ్రంగా జస్ట్ కడుక్కుని వండుకుంటే సరిపోయే విధంగా అందరికీ ఉపయోగంలో తీసుకురావాలనేది. ఎందుకంటే అందులో హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఒమేగా 3 లాంటి పుష్కలంగా అందులో ఉంటుందని మన డాక్టర్స్ అందరూ కూడా మనకు చెప్తూ ఉన్నారు.
ఫిష్ తినడం చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనేది. అందులో సీ ఫిష్కి ప్రధానంగా ఎక్కడ కూడా దాంట్లో ఎక్కడ ఏ రకమైన కెమికల్స్ కానీ మరొకటి కానీ వాడే పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని చక్కగా ప్రజలకు అందించాలంటే ఒక ఆలోచనతో తీసుకుని వెళ్తున్నాం. అందులో భాగంగానే షింప్ నుంచి అలానే మిగిలిన ఫిష్ సీ ఫిష్లో ఎన్ని రకాలని అన్ని రకాల నుంచి అంటే మేము ఇంచుమించుగా ఒక 12-13 రకాలని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం. దీన్ని రీప్యాకింగ్ ఒకటే ఇక్కడ మా యూనిట్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఫిష్ అంతా కూడా ఫిషర్మెన్ అక్కడ బోట్స్ పైన ఎండబెట్టి ఉంటాడు. ఆ ఫిషర్మెన్ దగ్గర మేము కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఆ ఫిష్ని ఇక్కడ మా దగ్గర 2 మ్యాన్ పవర్ తోటి క్లీన్ చేసుకుని రీప్యాక్ చేసుకోవటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చక్కగా ఏ రకమైన పొల్యూషన్కి అవకాశం లేని విధానం. రెండోది ఆరోగ్యంగా తినడానికి పనికొచ్చే విధంగా దాన్ని క్లీన్ చేయటం, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అనేది ఇందులో ఉంటుంది. ఎండబెట్టడం లాంటి ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ ఉండదు. ఇదంతా కూడా గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్, ఫిషర్మెన్కి ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన హార్బర్స్లోది. ఆ ప్లాట్ఫామ్స్లో అక్కడ ఎండబెట్టి ఆ ఫిషర్మెన్ మాకు అక్కడ శుభ్రం చేసి తీసుకొచ్చి ఇస్తాడు. అంచేత ఏ రకమైన వాసనకి కానీ మరో దానికి కానీ ఇక్కడ అవకాశమే ఎంత మాత్రం ఉండదు. ఇది ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీ కానీ పని కానీ మేము ఇచ్చేదంతా కూడా ఆన్లైన్ మార్కెట్. ఇది లోకల్గా షాప్స్ లేకపోతే లోకల్గా ఏదో అమ్మటం ఆన్లైన్ మార్కెట్ అంతా. ఎంజాన్ లాంటి సంస్థలు, ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్ లాంటి సంస్థల్లో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మేరకు మేము ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాం. దాన్ని వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అమ్మేది కూడా మేము కాదు, యాక్చువల్గా మేము ఓన్లీ ప్రిపేర్ చేసి ఇవ్వడం వరకు చేస్తూ ఉంటాం. దాన్ని వాళ్ళు రిటైల్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ జరిగేది కూడా రిటైల్ ప్యాకింగే, జరిగేది కూడా రిటైల్ ప్యాకింగ్, హోల్సేల్ కాదు. ఎండబెట్టేది ఇక్కడ ఎండబెట్టడం, పచ్చారు తీసుకొచ్చి ఇక్కడ ఎండబెట్టడం అంటే యాక్టివిటీ లేదు. ఈ రకంగా ఒక మంచి వాతావరణంలో జరగాలనే ఆలోచన ఐడియాలో మేము ఉంచడం జరిగింది. ఇన్ ద సేమ్ టైం మేము ఫుడ్ ప్యాకింగ్కి అన్ని రకాల లైసెన్సులు తీసుకుని ఉన్నాం. FSSAI వాళ్ళ దగ్గర నుంచి కానీ ఓన్లీ రీప్యాకింగ్ ఇక్కడ జరిగేదంతా కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సీలో జరుగుతుంది, షిప్ మీద జరుగుతుంది, ఫిషర్మెన్ చేస్తాడు. అది దాన్ని తీసుకుని వచ్చి మేము రీప్యాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. FSSAI అలాంటి లైసెన్సులు కానీ ఇంకా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏమేం కావాలో అన్ని రకాల సర్టిఫికేషన్స్ తీసుకుని చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ టైం మేము ఇదంతా కూడా ఇది ఇప్పుడున్న ఈ ఏరియా కూడా ఇది ఒక రకంగా రెంటెడ్ ఏరియా. దీన్ని ఇంకా మంచిగా ఇంకా విస్తృతంగా ఒక మంచి వాతావరణంలో పెట్టుకోవాలనే ఆలోచనతోటి మన APIIC వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ బ్రాండ్ని అక్కడ మళ్ళీ తొందరలో స్టార్ట్ చేస్తాం. ఆ విషయాలను కూడా అవసరం సందర్భంలో అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పెర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు స్పందించవద్దని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ శాఖకు న్యాయం చేయలేని పవన్ హోంశాఖ గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఉన్న శాఖకు న్యాయం చేయలేకపోయారని, కర్ణాటక నుంచి ఏనుగులు తెచ్చానని చెబుతున్నా అవి కుంటివి, గుడ్డివని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వారని ఎవరూ పట్టించుకోవద్దని ఆయన ఇస్తాను కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కొత్త సత్య సుబ్బారావు, యశోద దంపతులు నూతనంగా కొనుగోలు చేసిన స్థలంలో గత 5 రోజుల నుండి పెద్దాపురం గ్రామానికి చెందిన గోపి శర్మ గురువు ఆధ్వర్యంలో వ్రత పురోహితులు విష్ణు సహస్రనామాలు, లలితా పారాయణం, చండీ హోమం, మృత్యుంజయ హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు బుధవారం నాడు మృత్యుంజయ హోమం లలిత పారాయణంతో ముగిసింది. గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులు గోపి శర్మ గురువుతో పాటు పలువురిని సన్మానించారు. 5 రోజులు జరిగిన కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
जन्म मृत्यु जरातत्व जन्म विश्रांतिदायिनी सर्वोपनिषदुद्घुष शांत्यातीत कलात्मिका गंभीरा गगनांतस्था गर्विता गानलोक कल्पना रहिता काष्ठा कांता कांतार्थ विग्रह कार्यकारण निर्मुक्ता नाम तेलितरहिता कनक कनक ताटंका लीला विग्रहधारिणी शैली निर्मुक्ता मुक्ता क्षेत्रप्रसादिनी अंतर्मुख समाराध्य बहिर्मुख सुदुर्लभा त्रयी विवर्ग निलया क्रीस्ता विक्रमालिनी निरामया निरालंबा स्वात्मा रामा सुदासुती संसार पंक निर्मग्न समुद्र पंडिता यज्ञ प्रिया यज्ञकर्त्री यजमान स्वरूपिणी धर्माधारा धनाध्यक्ष धनधान्य विवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी विश्वग्रासा विद्रुमावा वैष्णवी विष्णुरूपिणी अयोनि योनि निलया कूटस्था कुलरूपिणी वीरमुष्टिप्रिया वीर्या नैष्कर्म्या नानरूपिणी विज्ञान कलना कल्या विदर्ता वैद्यवासना तत्वादिका तत्वमयी तत्वमर्धस्वरूपिणी सामगान प्रिया सौम्या सदा शिवकुटुंबिनी सव्यापसव्य मार्गस्था सर्वा पद्मिनिवारिणी स्वस्था स्वभार मधुरा धीरा धीर समर्चिता चैतन्यांग समाराध्य चैतन्य पुष्पप्रिया सदोदिता सदा तुष्ट तरुण आदित्य पाटिला दक्षिणा दक्षिण आराध्य दरस्मेर मुखाम्बुजा कौलिनी केवला नैवल्य पददा संख्योपचारिणी शाश्वती शाश्वत ऐश्वर्या शात्मिका बंधु कुसुम प्रख्या बाला लीला षडद्वातीत रूपिणी अव्याज करुणामूर्ति अज्ञान द्वांत दीपिका आभाक्यैक रूपिणी ललितांबिका एवं श्री ललिता देव्यां नाम्नां सहस्रकं जगुः इति श्री ब्रह्मांड पुराणे उत्तरखंडे श्री हयग्रीव अगस्त्य संवादे श्री ललिता सहस्रनाम स्तोत्रम द्वितीयो अध्याय। బ్రహ్మశ్రీ వేదముద్రయ్య చింతా గోపీ శర్మ సిద్ధాంతి గారికి యజమాన దంపతులందరూ కూడా గురు పూజా కార్యక్రమం జరుగుతుందండి. కావున చూడవలసిన వాళ్ళందరూ కూడా నా గురువురధికం ఎన్ని దేవతల ఆరాధన చేసినప్పటికీ కూడా గురువు అనుగ్రహంతోనే అవన్నీ కూడా సిద్ధిస్తాయి. కనుక మనం చేసేటువంటి ఈ యొక్క పూజా ఫలితాలన్నీ కూడా గురువుల యొక్క ఆశీర్వాదం పొందితేనే బ్రహ్మశ్రీ सिद्धांत गारी गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। చక్కనైనటువంటి మార్గదర్శనాన్ని చూపిస్తూ చక్కనైనటువంటి జ్ఞానాన్ని అమ్మవారి అర్చనలా చేసుకోండి, స్వామివారి ఇలా పూజ చేసుకోండి అని వారందరికీ తెలుపుతూ శిష్యులందరికీ కూడా ఆశీర్వాదం అందించేటటువంటి సమయం. ఇలా అమ్మవారు అలా గంధాన్ని తీసుకోండి, అలా గురువుగా చేయాలి. నించోండి మేడం, నించోండి ఓకే సార్, ఇచ్చోండి ఒకసారి బాగా ఇచ్చోండి. ఓకే చూడాలి, స్మైల్. ఓకే సార్, ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.